మాయం నాకు ఏరియా కొత్త అని సంతలో చంటి పిల్లడిని వదిలేసినట్టు నన్ను వదిలేసొస్తావా చిలిపి. నువ్వు మా లోకంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళలేవు. ఎల్లెల్లా ఎవడంటారన్నాడు? నా మధ్య నాతో తీసుకెళ్లేంత వరకు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. ఎటులా నా కూతురు ఎక్కడ ఉందో తెలిస్తే కదా ముందు కనుక్కోరా, తర్వాత కదా తీసుకెళ్ళేది. నీ చేతల వల్ల వాతలు తప్ప ఏమి పీకలేవు. ఏమంటివి నేనేవి పీకలేనందువా? ఎంత మాట. ఇది ప్రేమ పరీక్షే గాని పీకుడు పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది పీకుడు పరీక్షే అందువా? నీ కూతురు నీ లోకం విడిచి భూలోకం నా కోసం వచ్చినది కదా, అప్పుడు నీవు పీకినదేమి? ఎంత ఏలా నన్ను లవ్ చేసిన నీ కూతుర్ని నీ దగ్గరికి రప్పించటకు నీ పుత్రుడిని చిత్రగుప్తుడిని పంపితేవి కదా, అప్పుడు వారొచ్చి పీకినదేవి? నాతో ఛాలెంజ్ చేసిద్దివేమయ్యా? దున్నపోతునికి సొంత కూతుర్నే కిడ్నాప్ చేయాలని వచ్చితివి కదా, అప్పుడు నీవు పీకినదేమి? వెహికల్ ఫెసిలిటీ లేకపోయినా, పాస్పోర్ట్ రాకపోయినా, ఎయిర్పోర్ట్ కు పోకపోయినా, జస్ట్ నీ దున్నపోతు తోక పట్టుకుని లోకాలు దాటి నీ లోకానికి రాలేదా? అప్పుడు నీవు చూడలేదా నేను పీకినది? అయినా దాచేసిన నా డార్లింగ్ ని కనిపెట్టమని విర్ర పీకుడు పీకి చుట్టివే. పీకి చూపిస్తా, ఆల్ పార్ట్స్ లో మంటెక్కిస్తా. ఎనీ డౌట్స్? గతము నేది, వర్తమానము భవిష్యత్తు నాదే. హలో, ఓటమి కూడా నీదే మాయా. ఇక్కడ వరకు వచ్చాను చూడు, అదే నీ ఫస్ట్ అండ్ ప్రెసెంట్ ఓటమి. ఎముడికి మొగుడు వస్తా. అమ్మో, ఈ నరుడు యముడినే పిల్లి మొగ్గలు వేయించినాడు. ఇప్పుడు నేను చిక్కినచో నా మల్లె మొగ్గలు రాలిపోవును. పొట్ట తగ్గించి బాబాయ్. ఏమ్మా, అందరూ ఏ పనులు లేనట్టుగా అంత రిలాక్స్ గా ఉన్నారేంటి? అవునరా, ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి చేద్దామంటే ఏ పని లేకుండా పోయింది. మొదట్లో ఏమో అనుకున్నాను గాని నువ్వు టీవీలో ఛానల్స్ మారుస్తున్నావే, అంతకంటే స్పీడ్ గా చేసేస్తోందిరా. దీని స్కెచ్ కి పడిపోయి అందరూ స్టవ్ మీద మిల్క్ లాగా ఓ పొంగిపోతున్నారు. నరేష్, వద్దురా, చూడొద్దురా, అది చాలా డేంజర్ అయిన ప్లేస్. ఖుషి సినిమా చూడలేదా? వద్దురా. ఏమైందిరా నీకో? అబ్బే ఏం లేదమ్మా. బుక్ పట్టుకుంటే చదువుతున్నట్టు కాదు, నీ ఎదవ నాటకాలు నా దగ్గర ఎక్కువ. థ్యాంక్స్ అమ్మా. ఆహా, ఈ ఎదవతో వచ్చిన తలపిని ఒక్క టీ చుక్కతో పోగొట్టావమ్మా. అసలు నీ చేతి టీలో ఏముందో తెలియటం లేదు. పాలు, డికాషన్, షుగరు. చా, చేతి టీయే కాదండి, హస్తవాసి కూడా చాలా మంచిదా అమ్మాయిది. ఇన్నాళ్లుగా మానన్న కాళ్ళ నొప్పులు నిన్న ఆ అమ్మాయి చేత్తో అమృతాంజనం రాసిందండి. అంతే, క్షణంలో మాయమైపోయింది. ఏంటి అమృతాంజనం బాటలా? ఏడ్చావు అమ్మా. నీ చేత్తో ఒకసారి వీటికి అక్షరాలు దిద్దించమ్మా, అలాగే నా ఇంటర్ ఏదో బెస్ అవుతాడు. నాన్న, చిన్నప్పుడు నాతో అక్షరాలు దిద్దిచ్చింది మీరే కదా. నేను ఎప్పుడు ఫెయిల్ అవుతున్నానంటే కారణం మీ హ్యాండ్ మరి అంత వరస్టా? అల్లుడు గారు, ఏం జరిగినది? మీ చింతకు కారణం ఏమిటి? అల్లుడు గారు, నన్ను క్షమించండి. ఇది మీ లోకం. మనిషి అనేవాడు ఎవడూ రాలే నీ చోటికి. నేను రాగలిగాను. అయినా నేను మనిషినే. ఎన్ని జన్మలెత్తినా మీతో సమానం కాలేను. అందుకే వెళ్ళిపోతున్నాను శాశ్వతంగా. ఒక్కసారి యమజను పిలుస్తారా? అమ్మకు చాలా నమ్మకం. ఎక్కడికైనా వెళ్లే ముందు యమజ మొహం చూస్తే మంచి జరుగుతుందని. మంచి జరగాలి. అమ్మ నమ్మకం నిజం అవ్వాలి. మీతో నేను వచ్చేదను. రాకూడదు. నేను మీరు వివాహం ఆడినా మీ సతిని కాదు. అయినా నుదుటి రాతే లేని వాడికి
పెళ్లి రాత మాత్రం ఎలా రాసి ఉంటుంది? అనీనా ఈ చేతిని వీడిపోయేదరా? ఈ చేతుల్లో నా కుటుంబం ఉంది యమజ. నీ చేయి పెట్టుకోవాలంటే వాళ్ళ చేతులు వదులుకోవాలి. వదులుకోమంటావా? వాళ్ళెప్పుడు క్షేమంగా ఉండాలని అమ్మవారికి ముడుపు కట్టి నీ చేతులు వాళ్ళ కీడును కోరుకోగలవా? చూసావా, వాళ్ళ ఆప్యాయతలు పంచుకున్న నువ్వే వాళ్ళకి ఏ కీడు జరగకూడదు నీ చేతిని వదిలేశావు. మరి వాళ్ళ రక్తాన్ని పంచుకుంటే నేను ఏం వదులుకోవాలి? అందుకే ఈ ప్రాణాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. నాటకం రెస్పాన్స్ అద్దరిపోయిందిరా. ఇదిగో నీ డబ్బులు, నీ పెళ్ళాం డబ్బులు. రే, నీకు హేరే అనుకున్నాను, బ్రెయిన్ కూడా పోయిందా? నాకు పెళ్ళం ఎక్కడదా? ఇందాక స్టేజ్ మీద సీత రే చూసిన ప్రతి ఓడు నిజంగా నీ పెళ్ళామని ఫీల్ అయిపోయి అత్యంతలు కూడా అడిగేశారు తెలుసా? అవునా? భోజనం కూడా పెట్టించాల్సింది. ఇయర్ ఖాళీగా ఉందని అదే స్క్రీన్ ప్లే చెప్తే అమౌంట్ తగ్గిస్తా అనుకున్నావా? దాంటే బనేలు మానేసి బ్రాలేసుకుని తిరుగుతావు. యాదవా ఇటే. మొగుడా నిన్నే మొగుడా. ఏంటి ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా? అవును, నేను తీసుకొచ్చిన పెట్టమొహంగా డేడీ. సర్లే, ఆడంతా మాట్లాడుకున్నాడు తెలియదు కానీ ఇదిగో ఈ 1000 రూపాయలు ఉంచు. ఏంటి మామూలుగా అయితే 800, కానీ నీ ఫిగర్ కి ఆ ఫిగర్ తక్కువ అవుతుందని 200 ఎక్స్ట్రా ఇచ్చా. పండగ చేసుకో. మొగుడా ఓ మొగుడా. ఏంటి ఆ 1000 రూపాయలు కూడా సరిపోలేదా? ఇదిగో ఈ 100 రూపాయలు కూడా ఉంచు. ఇంకా అంటే నాకు బ్యాండ్ పడిపోతుంది. అసలు నీకేం కావాలి? నీవే మొగుడా. ఇందాక నుంచి మొగుడా మొగుడా నో చంపేస్తున్నావు. నేను నీకు మొగుడినా? ఆ పంచభూతముల సాక్షిగా ఈ మండపమున మీరు నన్ను పెళ్లాడినారు కదా. ఇది రంగస్థలం, నిజ జీవితం కాదు. జీవితమే ఒక రంగస్థలం కదా మొగుడా. ఎదవ లాజిక్ లేకు. నువ్వెక్కడ తగిలేవా నాకు? నిన్ను కాదు, ఆ బ్రోకర్ నా సన్న అనాలి. మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని. నో డౌట్, ఇదంతా చిడతలోడు స్కెచ్చే. దీన్ని నాకు తగిలిచ్చేసి ఆడేస్కేప్ అయిపోయాడు. జాగ్రత్తగా డీల్ చేయకపోతే బతుకు ఇక్కడ ఫెవికిక్ అయిపోతుంది. నువ్వు నన్ను వదలవా? పతి అడుగులే కదా పత్ని జాడులు. చ- మొగుడా మొగుడా. ఇదేంటి టీవీ రిపోర్టర్లా వెంట పడుతుంది? ఆగుము మొగుడా. మొగుడా ఆగుము. ఓ మొగుడా. అబ్బా రన్నింగ్ బాగా చేస్తున్నావురా. మంచి ఫామ్ లో ఉన్న దొంగలో ఉన్నావు. ఏం కొట్టేసేవేంటి? చైనా కాదు, రష్యా. ఏంటి ఎటకారమే? లేకపోతే ద గ్రేట్ స్టేజ్ ఆర్టిస్ట్ నరేష్ ఫేస్ చూస్తే నీకు దొంగలా కనపడుతుందా? ఏ ఫేజ్ లో చూసినా అలా కనిపిస్తున్నావురా. చూడు, నాలాంటి ఆర్టిస్టులు అంతే. ఆ వాటర్ లాగా ఆడియన్స్ మమ్మల్ని ఏ పాత్రలో ఊహించుకుంటే అలాగే కనిపిస్తాం. సపోజ్ సపోజ్ నువ్వు పోలీస్ కాబట్టి నీకు నేను దొంగలా కనిపిస్తున్నాను. అదే నువ్వు డాక్టర్ అనుకో, నీ కంటికి నేను పేషెంట్ లా కనిపిస్తాను. ఇది నా పెళ్ళాం కాబట్టి దీనికి నేను మొగుడులా కనిపిస్తున్నాను. పద. పెళ్ళాం మొగుడు. అమ్మయ్యా బతికాను. ఏ చేయి వదులు. నాకు ఇటులన్నీ బాగున్నది మొగుడా. నాకు మాత్రం యాసిడ్ లో హ్యాండ్ పెట్టినట్టుంది. వదులు. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఇంతకు మునిపే ఆడుకుంటుంది కదా. ఇది ఇంకొక ఆట. నువ్వు 1 నుంచి 10 వరకు కళ్ళు మూసుకుని లెక్క పెట్టి తెరవాలి. తెరిచినచో నేను చెప్తాను కదా, ముందు మూసుకో. సరే. 1 2 3 4 5 6 7 8 9 10. అమ్మయ్యా ఏడా విరగడైంది. అర్జెంటుగా రిలాక్స్ అవ్వాలి. అమ్మ నా మావోయిస్టులు మందు పాత దాచేసినట్టు దాచేసావు కదా నా డార్లింగ్ ని. నీ అమ్మ ఇదంతా చిడతలప్పారావు గడు వల్ల వచ్చింది. టప్పర్నట్టు ఆశగడు. హలో మణి శర్మ, ఆగు. I'm not Mani Sharma, man. I'm Michael Jackson. మైకిల్ జాక్సన్ గెటప్ చూస్తే అలాగే ఉంది, కానీ ఎక్కడో తేడా కొడుతుంది. No tara, man. నేను ప్యూర్ మైకెల్ నే. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. అమ్మ నా జాదుకి జపడా నారిగా కీలిర్సేస్తాను రోయ్. ఆటోకి బెంచ్ కార్ గట్టపేసిన అవుట్పుట్ ఆటోనే. సారీ. అసలు ఏంట్రా నీ స్కెచ్? భూలోకంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలు ఉండగా ఈ అల్లరి నరేష్ నీ సినిమాలో హీరోని ఎందుకు చేసావు? అది యమలోకమునకు భూలోకమునకు బంధుత్వం ఉండినా ఎటులా ఉండునో అని ఓ చిలిపి ఆలోచన కలిగాను. కథానాయకుడు కోసం వెతుకుచుండగా నీవు మహా చిలిపి నటుడు అలే వచ్చితివి. మరి మఫ్టీలు ఎందుకు తిరుగుతున్నావు నానా? ఏమి చెప్పమనదు. జరిగిన ఎపిసోడ్స్ అన్నిటికీ దర్శకుణ్ణి నేను, అటు యముడు ఇటు నీవు ఇద్దరు నన్ను పెన్సిల్ చెక్కినట్టు చెక్కెదరని ఇలా. భూలోకంలో ఉండుంటే నిన్ను చెక్కి కుక్కలు వేసేవాడిని, కానీ ఇప్పుడు అలా చేయను.
ఎందుకంటే ఏ మ్యారేజ్ బ్యూరో కూడా సెట్ చేయలేని ఒక సూపర్ ట్రెండ్ సెట్ సంబంధం నువ్వు నాకు సెట్ చేసి పెట్టావు. కానీ నిన్ను పూర్తిగా వదలాలంటే నువ్వు నా కోసం ఇంకోటి చేయాలి. ఏమిటి నారాయణ అది? నా ఎమజ్ ఎక్కడుందో నాకు చెప్పాలి. చెప్పక తప్పుతుందా? ఆ యముడు మూడో కంటికి తెలియకుండా తన కూతుర్ని తాను తప్ప ఏ శక్తి బయటికి రప్పించలేని విధంగా తన గదిలోనే బంధించాడు. అమ్మ నా మామ, చూడటానికి పిసికేసిన పిండి ముద్దలా ఉంటావు కానీ కాన్సెప్ట్ మాత్రం అవతార్ రేంజ్ లో ఉన్నాయి. అవును, ఇప్పుడు నా ఎమజన్ కలుసుకోవడానికి ఒక్క రూటు లేదా? రెండున్నాయి. ఏంటవి? ఒకటి నీవు లోపలికి వెళ్ళడం, రెండోది తను బయటికి రావడం. ఏడ్చావు. ఏ ఒకటి వర్కౌట్ అవ్వాలన్నా మా మామ ఎంట్రీ పాస్ ఇవ్వాలి కదా. వీక్నెస్ మీద కొడితే పాస్ ఏమిటి, పాస్ అనే కొట్టేయచ్చు. అవునా? ఏంటా వీక్నెస్?